ఈ రోజు ఎలాగైనా జాబ్ కొట్టాలి. జీతం 10,000 ఇచ్చినా చేసేస్తా. అగో ఎవరండి మీరా? ఆ సూటు బూటు కళ్ళజోడు ఎవరు మీరు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా? నాతో మీకేంటి పని? నాతో ఏం పనా? నీ పాన్ కార్డు మీద రిజిస్టర్ అయి ఉన్న కంపెనీ లావాదేవీలు జరుపుతూ ఎటువంటి ట్యాక్స్ మాకైతే కట్టట్లేదు. టోటల్ గా 46 కోట్లు ట్యాక్స్ అన్నది మీరు కట్టాలి. సార్ 10,000 రూపాయల జాబ్కే దిక్కులేదు. కంపెనీ ఏంటి సార్ నా పేరు మీద? పిచ్చా మీకు? అర్థమైంది. అందుకనే పాన్ కార్డ్ ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. వాళ్ళు ఏం చేశారంటే నీ పాన్ కార్డ్ మీద ఒక కంపెనీని నమోదు చేసి ఇష్టం వచ్చినట్టు లావాదేవీలు జరిపారు. సో ఇప్పుడేమో ట్యాక్స్ నువ్వు కట్టాల్సి వస్తుంది. సార్ అసలు మా పాన్ కార్డ్ మీద ఏదైనా కంపెనీ ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి? సింపుల్. జిఎస్టీ పోర్టల్ ని ఓపెన్ చేయి. అక్కడ సర్చ్ ట్యాక్స్ పేయర్ అని చెప్పి ఉంటుంది. దాన్ని క్లిక్ చేయి. ఇక్కడ సర్చ్ బై పాన్ క్లిక్ చేయి. పాన్ కార్డ్ ని ఎంటర్ చేయి. చూపిస్తుంది. ఏమైనా కంపెనీ నమోదై ఉంటే అక్కడే వస్తుంది. సరే సార్. ట్యాక్స్ కట్టు సార్.